హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో మనం ఇప్పటివరకు చాలా ఒలింపియాడ్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్తో ఈరోజు మనం ఈ వీడియోని స్టార్ట్ చేయబోతున్నాం. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసి హెరోన్స్ ఫార్ములా గురించి మనం ఈరోజు ఈ ఒలింపియాడ్ సిరీస్లో మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకేనా? అసలు హెరోన్స్ ఫార్ములా అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మనం హెరోన్స్ ఫార్ములా అనేది ఎందుకు యూజ్ చేస్తామో మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? ఒలింపియాడ్స్ క్వశ్చన్ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి మనం హెరోన్స్ ఫార్ములా అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో దాన్ని తెలుసుకునే ముందు నా గురించి నేను మీకు కొంచెం చెప్పాలన్నమాట. సో మై నేమ్ ఈస్ తరుణ్ కుమార్ అండ్ ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. సో వితౌట్ ఎనీ డిలేస్ లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. సో ఈ హెరోన్స్ ఫార్ములా వచ్చేసి ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే తెలుసుకుందాం. ఫస్ట్ మనం కంటెంట్స్ వచ్చేసి హెరోన్స్ ఫార్ములా అండ్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్, ఈ రెండు టాపిక్స్ ని మనం ఈ రోజు క్లాస్లో మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? ఎస్. అసలు హెరోన్స్ ఫార్ములా ఎందుకు నేర్చుకుంటున్నాం? మనం హెరోన్స్ ఫార్ములాని ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే నార్మల్గా ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే మనం ఏం రాయొచ్చు? మనం ఇది ఏ బిసి, ఇది హైట్ హెచ్ అనుకోండి, హాఫ్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అని మనం ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా. అదే ఇప్పుడు ఒక స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏంటిది? స్కెలెన్ ట్రయాంగిల్ అంటే ఏంటి? నార్మల్గా ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ లెన్స్. ఇది డిఫరెంట్ లెన్స్ లో ఉంటాయి కాబట్టి, బట్ వీటి యొక్క లెన్స్ మనకు తెలుసు, బట్ వీ డోంట్ నో హౌ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ దట్ గివెన్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ అనమాట. సో ఇప్పుడు దాన్ని ఎలా మనం ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అంటే హెరోన్స్ ఫార్ములా యూజ్ చేసి మనం ఏరియాని ఫైండ్ చేస్తాం. హెరోన్స్ ఫార్ములా అంటే ఏంటి? హెరోన్స్ ఫార్ములా అంటే ఏరియా ఈక్వల్ టు అండర్ రూట్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి అండ్ ఎస్ మైనస్ సి. ఇప్పుడు ఎస్ అంటే ఏంటి? మామూలుగా 2s ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. దీన్ని మనం ఏరియా పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అంటాం కదా. ఎస్. దాంట్లో నుంచి మనం ఎస్ వాల్యూనే కనుక్కోవాలి. అంటే ఏమొస్తుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఇప్పుడు ఎస్ని మనం పెరిమీటర్ అన్నప్పుడు ఒక ఎస్ని ఏమంటాం? మనం సెమీ పెరిమీటర్ అంటాం కదా, అంటే హాఫ్. దాన్ని మనం సెమీ పెరిమీటర్ అని పిలుస్తాం అనమాట. అర్థమైంది కదా? ఎస్. So now coming to the area of the square. If P is the length of each side of the square, then length of the diagonal is nothing but root 2p. ఇప్పుడు ఒక స్క్వేర్ డ్రా చేయండి. ఇక్కడ స్క్వేర్ డ్రా చేయండి. ఇప్పుడు ఇది ఏ అయినప్పుడు ఇది కూడా ఏ అని అవుతుంది కదా. ఇది ఏ, ఇది కూడా ఏ అన్నమాట. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద డయాగనల్ అంటే ఏంటిది? దీన్నే మనం డయాగనల్ అంటాం కదా స్క్వేర్ కి. సో ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఇక్కడ 90 degrees ఫార్మ్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు రూట్ 2a. ఇలా మనం లెంత్ ఆఫ్ ది డయాగనల్ ని మనం ఫైండ్ చేయబోతున్నాం. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అనమాట హాఫ్ ఇంటూ డయాగనల్ హోల్ స్క్వేర్. అంటే హాఫ్ ఇంటూ డయాగనల్ ఎంత? రూట్ 2a హోల్ స్క్వేర్. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది? హాఫ్ ఇంటూ 2 ఇంటూ a square, which is nothing but 2 getting cancelled here. So a square. అర్థమైంది కదా? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ is nothing but a square అన్నమాట. So now coming to the one of the problems of the Heron's formula. Find the area of the triangle whose sides are 13, 14 and 15. ఇప్పుడు దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సపోజ్ గా a ఈక్వల్ టు 13 అనుకోండి, b ఈక్వల్ టు 14 అనుకోండి, c ఈక్వల్ టు 15 అనుకోండి. అనుకోవడం కాదు, అది వాడు ఇచ్చిన వాల్యూస్ ని మనం తీసుకుంటున్నాం. మళ్ళీ అనుకోవడం ఏంటి? ఓకేనా? ఎస్. సో ఇప్పుడు దీని నుంచి మనం 2s ఏమొస్తుంది మనకి? 13 ప్లస్ 14 ప్లస్ 15. అవునా కదా? సో 2s ఈక్వల్ టు దీని వాల్యూ ఏమొస్తుంది? ఇది నార్మల్గా 27 ప్లస్ 15 కదా. అండ్ 2s ఈక్వల్ టు 42, s ఈక్వల్ టు 21 అనే వాల్యూ మనకి వచ్చింది అనమాట. ఎస్ అంటే ఏంటి? నార్మల్గా సెమీ పెరిమీటర్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? ఎస్ ఇంటూ అంటే 21 ఇంటూ 21 మైనస్ 13, 21 మైనస్ 14, 21 మైనస్ 15 అనమాట. అర్థమైంది కదా? ఎస్. ఇప్పుడు దీని నుంచి మనకి ఏం వస్తుంది? ఈక్వల్ టు విచ్ ఇస్ నథింగ్ బట్ 21 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6. అవునా కదా? ఎస్. సో ఇప్పుడు నార్మల్గా దీని వాల్యూ ఎంత వస్తుందంటే 7056 వస్తుంది అనమాట. దీని నుంచి దీని స్క్వేర్ రూట్ ఎంత అంటే ఏమంటారు? మామూలుగా 84 cm స్క్వేర్.
ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజింగ్ ద గివెన్ సైడ్స్ ఏ ఈక్వల్ టు 13, B equal to 14 and C equal to 15, which is nothing but using the Heron's formula we got the value as 84 centimeter square. Now let's go to the another one. ఇప్పుడు adjacent sides of the parallelogram 34 centimeters, 20 centimeters and the length of the diagonal is 42 centimeters. Find the area of the parallelogram. Find the area of the parallelogram. ఇప్పుడు నార్మల్గా వాడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక పారలోగ్రామ్ డ్రా చేసుకోండి అని చెప్పాడు. ఓకేనా, ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి అండ్ ఇది డి. ఓకేనా, సో ఇప్పుడు ద అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ది పారలోగ్రామ్ ఆర్ 34 అండ్ 34. ఇది 34 అయితే ఇది ఎంత అవుతుంది? అడ్జసెంట్ సైడ్ కాబట్టి 20 అవుతుంది, ఇది 20 అవుతుంది అన్నమాట. అవునా కాదు? ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద డయాగనల్ ఈస్ 42, ద లెంత్ ఆఫ్ ది డయాగనల్ ఈస్ 42 సెంటీమీటర్స్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్. ఈ పారలోగ్రామ్ యొక్క ఏరియాని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇది 20 అయినప్పుడు పారలోగ్రామ్కి బేసిక్ ఫండా ఏంటిది? నార్మల్గా ఇవి రెండు లెన్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ ఇవి ఈ ఆపోజిట్ సైడ్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి కాబట్టి ఇది 20 అయినప్పుడు ఇది కూడా మనకి 20 అవుతుంది. ఇది 34 అయినప్పుడు ఇది కూడా మనకి 34 అవుతుంది. అవునా కాదు? సో ఇప్పుడు మనం ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఎలా కనుక్కోవాలి? ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్ ఎలా కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కోవాలంటే ఇప్పుడు 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, 2 ట్రయాంగిల్స్. ఇది ఒక ట్రయాంగిల్ అండ్ ఇది ఇంకొక ట్రయాంగిల్, ఇది ఇంకొక ట్రయాంగిల్. ఇప్పుడు మనం ఈ ఏరియాని ఫైండ్ చేస్తే ఇది సేమే కదా. నార్మల్గా ఇది సేమ్ కాబట్టి మనం ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కుంటే మనకి ఆటోమేటిక్గా సెకండ్ ట్రయాంగిల్ యొక్క ఏరియా కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ ఇప్పుడు 2s ఈక్వల్ టు 34 ప్లస్ 20 ప్లస్ అండ్ 42. అవునా కదా? ఈ సైడ్. సో ఫ్రమ్ హియర్ 2s ఈక్వల్ టు 54 ప్లస్ 42, రైట్? సో s ఈక్వల్ టు 40 ఏమొస్తుంది ఇక్కడ? 48 అనే వాల్యూ మనకి వస్తుంది అనమాట. అవునా కాదు? సో 2s ఈక్వల్ టు 96 కదా. 96కి హాఫ్ ఎంత మనకి? 48 కదా. సో ఎస్ వాల్యూ అనేది మనకి 48 అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ 48 ఇంటూ 48 మైనస్ 20 ఎంత? 28 కదా. అండ్ 48 మైనస్ 34 ఎంత? 14. అండ్ 48 మైనస్ 42 ఎంత? 6. అవునా కదా? సో దీని నుంచి మనం వాల్యూ అనేది కనుక్కోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి దీని ఏరియా మొత్తం వస్తుందా? 336 వస్తుంది అనమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ట్రయాంగిల్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ కాబట్టి దీన్ని ఇంటూ 2 టైమ్స్ చేయాలన్నమాట. దీన్ని ఇంటూ 2 టైమ్స్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 672 సెంటీమీటర్ స్క్వేర్. 672 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి వాల్యూగా వస్తుంది అనమాట. నౌ కమింగ్ టు ది వన్ మోర్ వన్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్. క్వాడ్రిలేటరల్ అనేది తెలుసు కదా, క్వాడ్రిలేటరల్ అనేది అందరూ తెలుసు కదా, 4 సైడ్స్ ఉంటాయి మనకి. సో ఏబిసిడి ఇన్ విచ్ ఏబి ఈక్వల్ టు 42 సెంటీమీటర్స్, బీసీ ఈజ్ నథింగ్ బట్ 21 సెంటీమీటర్స్ అండ్ దే హ్యావ్ గివెన్ సిడి as 29 సెంటీమీటర్స్, DA as 34 centimeters. The diagonal BD is nothing but 20 centimeters. We have to find the area of the given quadrilateral. ఇప్పుడు నార్మల్గా చూడండి. సో ఇప్పుడు ఇది ఒక క్వాడ్రిలేటరల్ అనుకోండి. ఓకేనా? అనుకోవడం కాదు, క్వాడ్రిలేటరల్ ఇది. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని A, B, C అండ్ D అనుకోండి. డయాగనల్ ఎంత ఇచ్చాడు వాడు? ఇది 20 సెంటీమీటర్స్. అండ్ ఏబీ లెంత్ ఇచ్చాడు 42 సెంటీమీటర్స్. అండ్ బీసీ ఎంత ఇచ్చాడు? 21 సెంటీమీటర్స్. డిఏ ఈజ్ నథింగ్ బట్ 34 సెంటీమీటర్స్. అండ్ ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయి మనకి? 29. సిడి ఈజ్ నథింగ్ బట్ 29 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ గివెన్ క్వాడ్రిలేటరల్ని 2 ట్రయాంగిల్స్ కింద మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇదొక ట్రయాంగిల్ అనుకోండి, ఇది సెకండ్ ట్రయాంగిల్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నార్మల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం మనం. అంటే ఇప్పుడు దీని నుంచి ఎస్ వాల్యూ ఏమొస్తుంది? ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్
quadrilateral ABCD is nothing but area of triangle ABD plus the triangle BCD అన్నమాట. ఈ రెండింటికి మనం ఇదొక ట్రయాంగిల్ ఏరియా, ఇదొక ట్రయాంగిల్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఏరియాని యాడ్ చేస్తే మనకి ఏరియా ఆఫ్ ది గివెన్ కోఆర్డినేటర్ ABCD అనేది మనకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీని నుంచి ఎస్ వాల్యూ ఏమొస్తుంది? నార్మల్గా ఎస్ వాల్యూ ఏమొస్తుంది? 42 ప్లస్ 34 ప్లస్ 20 విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది 54 ప్లస్ 42 విచ్ ఇస్ 96. అంటే ఇక్కడ ఎస్ వాల్యూ అనేది మనకి 48 అనేది వస్తుంది అనమాట. 48. సో ఇప్పుడు ఎస్, సో దీని నుంచి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABD ఏమొస్తుందంటే ABD ఈజ్ నథింగ్ బట్ 48 into what is 48 minus 34 which is nothing but 14, and 48 minus 42 is nothing but 6, and 48 minus 29 is nothing but 19 కదా, 19 కదా. ఎస్, సో దీని ఏరియా మీరు క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందంటే 336 సెంటీమీటర్ స్క్వేర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు గివెన్ ట్రయాంగిల్ BCD గురించి మనం తెలుసుకుందాం. BCD దీని ఎస్ వాల్యూ ఎంత వస్తుంది? ఎస్ ఈక్వల్ టు 21 ప్లస్ 41 ప్లస్ 29 సారీ 41 ప్లస్ 29 విచ్ ఇస్ నథింగ్ బట్ 670 అంటే ఎస్ వాల్యూ ఏమంత వస్తుంది? 35 అనే వాల్యూ మనకి వస్తుంది అనమాట. దీని నుంచి ఏం రాయొచ్చు మనం? ట్రయాంగిల్ BCD ఈక్వల్ టు 35 ఇంటూ 35 మైనస్ 21 ఎంత? 14, అండ్ 35 మైనస్ 29 ఎంత? 6, అండ్ 35 మైనస్ 20 ఎంత? 15. అవునా కాదా? సో ఇప్పుడు నుంచి దీని నుంచి మన ఏరియా ఏమొస్తుంది అంటే క్యాలిక్యులేట్ చేస్తే 210 సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ అనేది మనకి వస్తుంది అనమాట. సో వీ హ్యావ్ టు యాడ్ దిస్ ట్రయాంగిల్ ఏరియా అండ్ దిస్ ట్రయాంగిల్ ఏరియా అనమాట. సో ఇప్పుడు 336 ప్లస్ 210 ఇది ఎంత వస్తుంది? మామూలుగా 6 హియర్, 4 హియర్, 5 హియర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇది ద ఏరియా ఆఫ్ ద గివెన్ కోఆర్డినేటర్ ABCD. అర్థమైంది కదా అందరికీ? ఎస్, ఇది కొంచెం క్యాలిక్యులేషన్ బేస్డ్ ప్రాబ్లమ్. సో మేక్ ష్యూర్ యు ఆర్ డూయింగ్ ద ప్రాబ్లమ్. సి ఇక్కడ నుంచి మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీరు కొంచెం స్పీడప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు 48ని ఎలా రాయొచ్చు మనం? ఇప్పుడు సపోజ్ 14 ఉంది, ఇక్కడ 14 ఉంది కదా. సో ఎలా రాయొచ్చు అంటే మనం దీన్ని ఫస్ట్ మామూలుగా ఎలా రాయొచ్చు అంటే 48 ఇంటూ మేబీ ఫ్యాక్టర్స్ ఏంటి దీనికి? 224 కదా, 224 లేకపోతే ఇంకో విషయం ఏం చేయాలంటే మనం ఇక్కడ 6 8 48 కదా. సో 6 ఇక్కడ 6 స్క్వేర్ రూట్ కాబట్టి 6 బయట అలా మనం క్యాన్సిలేషన్ చేసేటట్టు మనం చూసుకోవాలన్నమాట. దానివల్ల మనకి ఈ ఆప్షన్ అనేది వస్తుంది. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇది 210 వస్తుంది. సో వీ హ్యావ్ టు యాడ్ బోత్ ద ట్రయాంగిల్స్ ఏరియా 1 హియర్ అండ్ ద సెకండ్ ట్రయాంగిల్ ఇస్ నథింగ్ బట్ 210. సో దాని నుంచి మనకి వాల్యూ ఏమొస్తుంది? 546 అనే వాల్యూ మనకి వస్తుంది అనమాట. ఎస్, సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ హ్యావింగ్ లెంత్ ఆఫ్ ది డయాగోనల్ 5√2 సెంటీమీటర్స్. 5√2 సెంటీమీటర్స్. సో ఏరియా ఆఫ్ ద స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ హియర్, అండ్ దిస్ ఈస్ A, దిస్ ఈస్ A, దిస్ ఈస్ A, అండ్ దిస్ ఈస్ A అనమాట. ఇప్పుడు నార్మల్గా మీరు ఏం చేస్తారంటే డయాగోనల్ మనకి తెలియదు కదా, D ఈక్వల్ టు సబ్ ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోండి, బట్ వెన్ యూఆర్ గోయింగ్ టు ద ఎగ్జామ్స్ను అప్పుడు గుర్తుపెట్టుకోండి. బట్ జనరల్లీ ఏం చేయాలి అంటే మనకు ప్రూఫ్స్ అనేది అన్నీ తెలవాలి మనకి. సో ఇప్పుడు D స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది? A స్క్వేర్ ప్లస్ A స్క్వేర్ కదా. సో D స్క్వేర్ ఈక్వల్ టు 2A స్క్వేర్. సో D ఈక్వల్ టు √2A అనమాట, √2A. అర్థమైంది కదా? సో ఫ్రమ్ దిస్ వాట్ విల్ బి గెటింగ్? D, the diagonal length of the diagonal is nothing but 5√2 అనమాట, ఈక్వల్ టు √2A. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. A ఈక్వల్ టు 5 వచ్చింది కదా. సో ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏంటిది మనకి? A స్క్వేర్. A స్క్వేర్ అంటే ఏంటిది నార్మల్గా? విచ్ ఇస్ నథింగ్ బట్ 25. A స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్. అర్థమైంది కదా? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ A స్క్వేర్. గాట్ ఇట్? ఎస్. ఇలా మనం అన్నిటికీ ప్రూఫ్స్ నేర్చుకుంటే మనకి ఆ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి. ఓకేనా? ఎస్. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గైస్, మీరు మా సిస్యా క్లాస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది ఒక QR కోడ్. ఇక్కడ QR కోడ్ని మీరు
మీ ఫోన్ కెమెరా ద్వారా స్కాన్ చేసిన తర్వాత అది డైరెక్ట్గా మీకు ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఏం చేస్తుంది? రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మీరు ఆటోమేటిక్గా ఆ సిస్య యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మా నుంచి ఎవ్రీ అప్డేట్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఎస్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఏం లేదు, మీ ఫ్రెండ్స్ తోటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేపియండి. ఎందుకంటే అప్డేట్స్కి మీరు చేస్తారు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్తో కూడా ఇవి షేర్ చేసే వాళ్ళకు కూడా, మీ ఫ్రెండ్స్ ఎవరెవరు ఈ ఒలింపియాడ్ సిరీస్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో, ఈ ఒలింపియాడ్ ఎగ్జామ్స్ని రాయాలి అనుకుంటున్నారో వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఈ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీరు ఒక పని చేయాలన్నమాట. ఏ పని అంటే, ఈ గంట సింబల్ ఉంది కదా, దీన్ని మనం ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ఎందుకు పెట్టుకోవాలి అంటే, మా దగ్గర నుంచి మీకు యూట్యూబ్లో ఏ ఒక్క వీడియో అప్లోడ్ అయినా కూడా ఫస్ట్ మీకే ఆ వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది అనమాట. సో దట్స్ వై యూ హ్యావ్ టు ఈ గంట బటన్ని మీరు ఆల్వేస్ ఆన్లో పెట్టుకుంటే మంచిది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో. ఓకే, బాయ్.